ఓకే, నిన్న మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి మనం నిధుల ప్రవాహ నివేదికని తయారు చేసేటప్పుడు నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికను మనం చూసామండి. ఈరోజు ఆ మిగిలినటువంటి 2 నివేదికలు తయారు చేద్దాం ఆ ప్రాబ్లానికి. హెడ్డింగ్ పెట్టుకోండి, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. Funds from operation. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఇది పెట్టుకోండి. సెకండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ MBA. దీంట్లో మనకి సెకండ్ వచ్చి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధిని కనుగొనడము. ఇక్కడ నిధిని కనుగొనేటప్పుడు ఏం చెప్పాలి మీకు, సర్దుబాటులో ఏదైతే ఉన్నాయో ఆ వాటికి సంబంధించి ఖాతాలు తయారు చేసుకోండి అని చెప్పాను. ముందు ఆ ఖాతాలు తయారు చేయండి. ఏం ఇచ్చాడు మనకి, డిప్రిషియేషన్ అనేది ఇచ్చాడు. డిప్రిషియేషన్ అనేది మనం స్థిరాస్తుల మీద కాలిక్యులేట్ చేస్తామని తెలుసు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ప్రత్యేకించి ఓన్లీ డిప్రిషియేషన్ అనే వర్డ్ మాట్లాడాడు తప్ప ఇంకేం మాట్లాడలేదు. అంటే ఇక్కడ డిప్రిషియేషన్ అనేది చార్జ్డ్ ఆన్ ద ఫిక్స్డ్ అసెట్స్. కాబట్టి లెక్కలో మనకి ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాన్ని తీసుకోండి. ముందు ఇదంతా కూడా రఫ్ ప్రాసెస్ అయ్యి దీనికి మార్కులు ఇచ్చాడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఎప్పుడు కూడా డెబిట్ నెల చూపుతాయి కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అర్థమవుతుందా? ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయండి, లేకపోతే మీకు అలవాటైనటువంటి మాట ప్రకారం తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. చూడండి లెక్కలు ఎంత ఇచ్చాడు మనకి, స్థిరాస్తులు 11,13,000 ఇచ్చాడు. 11,13,000. అలాగే అక్కడ చూడండి, అక్కడ నెట్ ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు చూడండి. అలాగే ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపిద్దామండి, 11,13,000 ఇచ్చారు. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి చూడండి, క్రింద మనకి తరుగుదల అనేటటువంటిది ఇచ్చారు చూడండి, బై డిప్రిషియేషన్. బై డిప్రిషియేషన్ వచ్చి మనకి ఎంత వచ్చాడంటే కింద అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు చూడండి, 1,89,000. 1,80,000 1,89,000. అలాగే ఇంకా దీనికి సంబంధించి ఆస్తులను ఏమైనా అమ్మాడని కానీ ఇవేమి చెప్పడండి లెక్కలో. ఒకవేళ చెప్తే దాన్ని తీసుకుంటాము, ఇక్కడ ఏమీ చెప్పలేదు లెక్కలో, ఈ లెక్కలో. ఓకే, చూడండి ఇక్కడ మై బ్యాలెన్స్ క్యారీ డౌన్, తేల్చిన నిల్వ. ముగింపు నిల్వ చూడండి ఎంత ఇచ్చాడు మనకి, 13,98,000 ఇచ్చాడు. 98,000. సో వీటిని టోటల్ చేయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెప్తాను డిఫరెన్స్ చూద్దాము. 15,87,000. ఇక్కడ మనం చూడండి, మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ క్యాష్ అని రాసి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా రాయొచ్చు. 4,74,000 డిఫరెన్స్ వచ్చింది. 4,74,000.
మీరు గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ కనుక డిఫరెన్స్ వస్తే అర్థమైతే ఇక్కడ ఆల్రెడీ క్యారీ డౌన్ రెండు ఉండవు, తేడాన్ని క్యారీ డౌన్ కింద తీసుకోకూడదు. ఇటు సైడ్ కనుక డిఫరెన్స్ వస్తే కొనుగోలు చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే ఆస్తి ఎందుకు పెరుగుతుంది? ఒకటి కొనడం వల్ల పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ పర్చేజెస్ అని రాసి మళ్ళీ బ్రాకెట్లో కొంటే ఏమవుతుంది? మన దగ్గర ఉన్నటువంటి నిధి బయటికి పోతుంది కాబట్టి అప్లికేషన్ అనే ముక్క రాసేయండి బ్రాకెట్. ఇక్కడ మనకు గుర్తుంటుంది. అది ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, బై సేల్ క్యాష్ అమ్మినట్టుగా రావాలి. అమ్మితే మళ్ళీ డబ్బు మన దగ్గరికి వస్తుంది కాబట్టి మన జేబులోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ సోర్స్ అని రాయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎదురెదరా ఇంటి మీద లెక్కలండి చేస్తాం మనము. ఇక్కడ ఒక ఆస్తే కాబట్టి గొడవ లేదు. అర్థమైందా? ఇటు సైడ్కి వస్తే పర్చేజెస్ దాని అప్లికేషన్ అంటాము. ఇటు సైడ్ అనుకుంటే సోర్స్ అమ్మకంగా భావించాలి. ఇప్పుడు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ తయారు చేద్దాం. స్థిరాస్తుల ఖాతా వేసుకున్న తర్వాత హెడ్డింగ్ మళ్ళీ పెట్టుకోండి. రెండు కూడా చాలా ఇంపార్టెంట్. రఫ్గా తయారు చేసుకోవాలి. లెక్కలు ఏమీ చెప్పడండి. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ తయారు చేయడానికి మనం ఏం వాడతామని చెప్పాము? ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, లాభ నష్టాల సర్దుబాటు ఖాతాను తయారు చేస్తాం. ఈ లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలో మనకి లాభ నష్టాల ఖాతా ఎప్పుడు కూడా అప్పుల వైపు ఇస్తాడు కాబట్టి అప్పులు అన్ని కూడా క్రెడిట్ అని చూపిస్తాయి కాబట్టి సో అప్పులన్నీ కూడా ఆల్ లయబిలిటీస్ అసోసియేట్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి మనకి ముందు క్రెడిట్ దాంతో మనకి స్టార్ట్ అవుతుంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఇచ్చాడు అమౌంట్? 6,92,000 6,92,000. అగైన్ మనకి డిప్రిషియేషన్ అనేటటువంటిది మనకి ఇక్కడ కూడా లాభ నష్టాల ఖాతాలోనే చూపిస్తాం మనం. టు ఏం రాయాలండి? డిప్రిషియేషన్ 1,89,000. ఇక క్లోజింగ్ బ్యాలెన్స్ లెక్కలో చూడండి, రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి. అలాగే ఫిక్టిషియస్ అసెట్స్ ఏమైనా ఇచ్చాడా? అవి కూడా లేవు. ఉంటే ఇక్కడ రైట్ ఆఫ్ చేసి వాల్యూ చూపిస్తాము. ఇక్కడ నెక్స్ట్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్. అర్థమైందండి? బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఇచ్చాడు మనకి? 8,64,000. 8,64,000 అనేది లెక్కలో ఇచ్చాడు మనకి. ఇక్కడ టోటల్ చేయండి. మీకు ఇంతగా ఆల్రెడీ లెక్కలో చెప్పాను. ఇది ఎక్కువ అంటే ఇది తక్కువ అంటే ఇది సోర్స్ కింద ఇక్కడ అవుతుంది, ఇది ఎక్కువ అంటే ఇక్కడ తక్కువ అంటే అప్లికేషన్ కింద చూపించాలి అని. సాధారణంగా ఇదే మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత ఉందండి? 10,15,53,000 10,53,000. సరే, ఆ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? ఆ డిఫరెన్స్ ని మనం ఏమంటున్నాం? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధిగా దాన్ని పరిగణిస్తున్నాము. సో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ నుంచి బ్యాలెన్స్ అంటే ఎంత చూడండి. 1 2 3 9 6 15 6 1 7 3,61,000 అనేటటువంటిది ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ గా తీసుకున్నాము. 3,61,000 లెక్కించుకోండి. నెక్స్ట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మూడవ స్టేట్మెంట్ మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇక మూడవ స్టేట్మెంట్
చూడండి, ఇది మనకి టాలీ అవ్వాలి అని చెప్పుకున్నాం. ఫండ్స్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కి సంబంధించి మనం ఏం చూపిస్తాం? ఆటోమేటిక్గా సోర్స్, రెండోది అప్లికేషన్. సోర్స్, అప్లికేషన్. ఈ సోర్స్ అప్లికేషన్ కి సంబంధించి మీరు మొట్టమొదటిగా రెండు స్టేట్మెంట్లవి చూపించేసుకోండి. తర్వాత ఆ ఖాతాల్లో చూపించుకోవాలి. తర్వాత ఆస్తుల్లోవి, అప్పుల్లోవి పడినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ చూపించాలని చెప్పుకున్నాం. ఇక్కడ ముందుగా మనకి ఇందాక ఈ లెక్కలో మనకి నెట్ ఇంక్రీజ్ వచ్చింది, అవునండి. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ మొట్టమొదటి స్టేట్మెంట్. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో పెరుగుదల. ఎంత వచ్చిందండి మనకి? 22,000. అలాగే ఇప్పుడు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, ఎఫ్ఎఫ్ఓ, ఎంత వచ్చింది? 3,61,000 వచ్చింది. అలాగే మీరు ఖాతాలు తయారు చేశారు. ఖాతా తయారు చేసినప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ సంబంధించినటువంటి అసెట్స్ లో మనం డెబిట్ వైపు కనుక బ్యాలెన్స్ వచ్చినట్లయితే దాన్ని మనం కొనుగోలుగా పరిగణించాలి. అది మళ్ళీ తిరిగి దాన్ని అప్లికేషన్ లో వేయాలి అని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత వచ్చినాయంటే మనకి అది అప్లికేషన్ కాబట్టి పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల కొనుగోలు ఎంత వచ్చింది మనకి? 4,74,000 వచ్చింది. 4,74,000. ఇప్పుడు మిగిలినటువంటి ఐటమ్స్ ఇందులో చూపించండి. ఇక్కడ చూడండి, వాటా మూలధనం వచ్చేటప్పటికి 6 లక్షలు 6 లక్షలు ఈక్వల్ గానే ఉంది. అలాగే ఇంకేమున్నాయి మనకి? P&L అకౌంట్, ఇది ఆల్రెడీ వేసేసాం మనం. అలాగే ఇక్కడ లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఉంది చూడండి, 1,00,000 రూపాయలు, తర్వాత 2,30,000. అంటే ఇక్కడ అప్పు అనేటటువంటిది బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాము. లాస్ట్ ఇయర్ 1,00,000 ఉంది, ఈ సంవత్సరం 2,35,000 ఉంది. అంటే మొత్తం ఎంత తెచ్చుకున్నట్టు బ్యాంక్ నుంచి? 1,35,000. లోన్ ఫ్రమ్ బ్యాంక్ 1,35,000. అదేంటండి? 1,35,000. ఎలాగా? 1,00,000 రూపాయలలోంచి తీసేయండి. లాస్ట్ ఇయర్ 1,00,000 మైనస్ ఇప్పుడు 2,35,000 తీసి చూపించండి. ఇప్పుడు అప్పు తెచ్చుకుంటే అప్పు ద్వారా డబ్బు మన దగ్గర ఉందా పోయిందా? ఉంది కాబట్టి అది సోర్స్ అవుతుంది. అదే అప్పు చెల్లించేసామనుకోండి, నిధిని వాడుకున్నట్లు లెక్క అప్లికేషన్ లో వేస్తాము. ఇంకా ఏ విధమైనటువంటి ఐటమ్స్ లెక్కలో మనకి కనబడలేదు. రెండు టాలీ అవ్వాలి. అయితే నువ్వు చేసినటువంటి లెక్క కరెక్టే. 4,96,000. 4,96,000. ఇది ప్రాబ్లం అండి. ఇలాగా ఈ అప్లికేషన్ అంటే సోర్స్ అండ్ అప్లికేషన్ మనకి ఎప్పుడైతే ట్యాగ్ అయిపోయిందో ఆటోమేటిక్గా నువ్వు చేసినటువంటి లెక్క కరెక్టే అని భావించాలి. ఓకే, ఎక్కించుకోండి, వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ లెక్క రాసుకోండి. ఈ క్రింది ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ రవి లిమిటెడ్ as on 31st December 2008 and 2009. రవి లిమిటెడ్కి సంబంధించిన ఈ క్రింది సమాచారము నుండి నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి.
రాసుకోండి. అప్పులు 2008 2009, ఆస్తులు 2008 2009. రైట్, అప్పుల్లో రాసుకోండి. షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 1,25,000, 1,25,000. జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్ 25,000 30,000, 25,000 30,000. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా లాభ నష్టాల ఖాతా 15,250. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 15,250, 15,300. నెక్స్ట్ బ్యాంకు లోన్, బ్యాంకు అప్పు 35,000 డాష్, 35,000 డాష్. నెక్స్ట్ రుణదాతలు 75,000, 67,600. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్, ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ 15,000, 17,500, 15,000 17,500. నెక్స్ట్ ఆస్తుల్లోకి రండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,95,000, 1,95,000. ప్లాంట్ 75,000, 87,000. సరుకు 50,000, 37,000. సరుకు 50,000, 37,000, 37,000. రుణగ్రస్తులు 40,000, 32,100. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 250, 300. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ డాష్ 4,000. టోటల్స్ 2,62,500, 2,65,250, 2,55,400. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. additional information. ఇతర సమాచారం అందులో రాసుకోండి. ఫస్ట్ పాయింట్
Dividend of rupees 11,500 was paid during 2009. రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో 11,500 రూపాయలు డివిడెండ్ చెల్లించినారు. నెక్స్ట్, డిప్రిషియేషన్ was written off on plant rupees 7,000 in 2009. 2009వ సంవత్సరంలో ప్లాంట్ పై తరుగుదల 7,000 రూపాయలు. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రావిజన్ made during the year was rupees 16,500. ఆదాయ పన్ను ఏర్పాటు ప్రస్తుత సంవత్సర కాలంలో 16,500 రూపాయలు ఏర్పాటు చేసినారు. సో you are required to prepare funds flow statement. పై వివరాల ఆధారంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. ఒకసారి లెక్క చూడండి. సో మొట్టమొదటిగా మనకి స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదిక. Particulars increase or decrease. Decrease. సో ముందు కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తి. ఇచ్చే లెక్కలో కరెంట్ అసెట్స్ ఏమున్నాయండి? ఇక్కడ చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఫిక్స్డ్ అసెట్స్, అలాగే ప్లాంట్ ఫిక్స్డ్ అసెట్స్, మిగతా అన్నీ కూడా కరెంట్ అసెట్స్. సో సరుకు స్టాక్ వచ్చి 50,000, 37,000, 50,000, 37,000. మనకు వచ్చి తరుగుదల 13,000 కూడా వచ్చిందండి. నెక్స్ట్, డెటార్స్, రుణగ్రస్తులు
డెటార్స్ ఎంత ఇచ్చాడు మనకి 40,000 32,100. ఇక్కడ కూడా తప్పు ధర ఉంటుంది 32,790. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు క్యాష్ ఇన్ హ్యాండ్ 250 300 ఒక 50 పెరుగుదల అనేది కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ లేదండి, ఈ సంవత్సరంలో ఉంది. అంటే మనకి లాస్ట్ ఇయర్ లేదు, ఇప్పుడు ఉంది. అంటే మనకి నిధి పెరుగుదల అనేటటువంటి దాంట్లో చూపించాలి పెరిగినట్టుగా. ఇది టోటల్ చేయండి. టోటల్ కరెంట్ అసెట్స్ అవుతాయి 50, 40, 90,250. ఇది 73,400. ఇది ఎదుర్కొంటా నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ లో చూడండి ఏమి ఇచ్చాడు మనకి. షేర్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ కూడా మనం ఇక్కడ దీర్ఘకాలంగా తీసుకోండి. అలాగే క్రెడిటార్స్, నెక్స్ట్ 67,600. 67,600. మీరు ఇక్కడ గమనించినట్లయితే అప్పు అనేటటువంటి తగ్గింది. అప్పు తగ్గితే మనం ఎక్కడ చూపించాలి, పెరుగుదల వైపు చూపించాలి. సో ఎంత 7,400. అలాగే చూడండి ఇక్కడ ఈ ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ లెక్కలోను కూడా సర్దుబాటులోను కూడా ఇచ్చాడండి. కాబట్టి లెక్కలో ఇచ్చిన దాన్ని ఏమో ప్రస్తుత అప్పులు తీసుకోండి, సర్దుబాటులో ఇచ్చిన దాన్ని లాభ నష్టాల ఖాతాలో వేయండి. ఇది ఒక రూలు. లేదు దీనికి సంబంధించి ఖాతా తయారు చేసి వచ్చే మొత్తాలు ఎలా చూపించాలి అనేది ఇంకో సందర్భంలో అది వచ్చినప్పుడు చూద్దామండి. సో వాడే ఎగ్జామినర్ ఏమి దీర్ఘకాలికంగా అప్పుగా పరిగణించలేదు కాబట్టి మీకు లెక్కలో ఇచ్చినటువంటి మొత్తాన్ని ఇక్కడ చూపించండి, సర్దుబాటు మొత్తాన్ని అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో వేయండి. ఓకే, ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ నెక్స్ట్ ఎలా చేసినా కూడా మార్క్ ఇస్తాడు. ఇలా ఈ విధంగా చేయండి. ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ 15,000. నెక్స్ట్ 17,500. చూడండి ఇక్కడ 15,000, 17,500. అంటే ఇక్కడ అప్పు అనేటటువంటి పెరిగితే మనకి తగ్గుదల 2,500 తీసుకోండి. టోటల్ కరెంట్ లయబిలిటీస్ బ్రాకెట్ లో బి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ వచ్చి 90,450. ఇదేమో ఇక్కడ మైనస్ చూపిస్తుంది. ఇది మైనస్ ఎక్కువ ఉందండి. మైనస్ ఎంత ఎక్కువ ఉంది మనకి 11,700. ఇప్పుడు మనకి నెట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అని మనం
ఇక్కడ మనం చూడండి ఈ తరుగుదలే మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఎంత ఉందంటే ఇది 9, 5, 14, 7, 3, 15, 12, 13, 23,400 ఇది టోటల్. ఇది తక్కువ ఉంది చూడండి 23,400. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే 11,950. దీన్ని ఏమంటున్నాం మనం? నెట్ డిక్రీజ్. నెట్ డిక్రీజ్ ఎంత? దీన్ని ఏం చేయాలి? డిక్రీజ్ వస్తే సోర్స్ లో చూపించాలి. 11,950 అనేది నెట్ డిక్రీజ్ లో చూపించాలి. ఓకే, నెట్ డిక్రీజ్. అందుకే మీరు ఇలా వేసేసి టోటల్ చేయకుండా వదిలేసినా కూడా పర్వాలేదండి. అది 2 కాలమ్స్ తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇది నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటటువంటి నివేదికకి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ లో మనకి ఆస్తులకి అంటే తరుగుదలకు సంబంధించి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ముందు ఆ ప్లాంట్ ఖాతా అనేటటువంటిది వేద్దామండి. అది డెప్రిషియేషన్ ఏమి ఇస్తే ఆ ఖాతా ఓపెన్ చేయండి. రఫ్ గానే వేయండి, రఫ్ అని రాసి వేయండి. ప్లాంట్ అకౌంట్ ప్లాంట్ టు బ్యాలెన్స్ డ్రాప్ డౌన్ ఎంత ఇచ్చాడంటే ప్లాంట్ మీద ఎంత ఉంది? 75,000. అలాగే బై డిప్రిషియేషన్ తరుగుదల ఎంత ఇచ్చాడు మనకి? 7,000 ఇచ్చాడు. డిప్రిషియేషన్ 7,000 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇందులో ఏదైనా ఆస్తిని అమ్మాడని కానీ ఇంకోటి ఏమి ఇవ్వలేదు మనకి. ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆ లెక్కలు ఎదురెదురు ఉన్నాయని చూద్దాం. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఉంది మనకి? 87,000 ఉంది. సో 94,000. అలాగే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇచ్చాడు కూడా మనకి వచ్చింది కాబట్టి దీన్ని ఏమన్నా టు క్యాష్ అని రాసి పర్చేజెస్ అని రాసి అప్లికేషన్ అని రాసేసుకోండి అని చెప్పాను. అప్లికేషన్ అని రాసేసుకోండి అని చెప్పాను. సో 9, 5, 14, 7, 1, 19,000 ఇక్కడ ప్లాంట్ ఖాతా ద్వారా మనకు వచ్చినటువంటి మొత్తం అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమి ఇంకా ఖాతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి హెడ్డింగ్ పెట్టుకోండి. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. సెకండ్ స్టేట్మెంట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కి సంబంధించి మనం తయారు చేసేటటువంటి ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ మనకి బై ఎక్కడ మనకి ఇచ్చాడు చూడండి. బై ఓపెనింగ్ బ్యాలెన్స్
brought down. Opening balance లేదా closing balance ఎలా రాసినా పర్వాలేదు, లేకపోతే by opening balance. By opening balance ఎంత ఉంది మన దగ్గర? ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి 15,250 15,350 అలాగే డిప్రిషియేషన్ depreciation ఓకే. ఈ లాభ నష్టాల సర్దుబాటు ఖాతాకు సంబంధించి మనం రేపు క్లాసులో తయారు చేసుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ.